గత 2 నెలలుగా పాడి రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు సమైక్య పాల శీతలీకరణ కేంద్రం ముందు పాడి రైతులు ధర్నాకు దిగారు. పాల బిల్లులపై ఆధారపడి బ్రతికే మాకు కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. శీతలీకరణ కేంద్రానికి ములుగు, మర్కూక్, వర్గల్, తూఫ్రాన్ మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 452 మంది పాడి రైతులు పాలను విక్రయిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సుమారుగా 74 లక్షల రూపాయల పాల బిల్లు పెండింగ్లో ఉన్నట్లుగా తెలిసింది. కూలీ నాలి చేసి పశువులను సాకితే కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు దేవుడెరుగు గాని సంక్షోభంగా మారామన్నారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన మాకు పూట గడవడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు. మేము గత 2 నెలల కోలే విజయ డైరీకి పాలు 10-12 నెలల కోలే పంపుతున్నాము. 2 నెలల కోలే పాల బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నాం. ఇప్పటికే ఒక బిల్లు 2-3 లక్షల ఇంట్రెస్ట్లో తెచ్చి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు పంట చిట్టీలు ఉన్నాయి, ఆ ఆర్డర్లో గ్రూపులు కట్టలేక మా నానా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి మాకు వెంటనే 2 నెలల బిల్లు చెల్లించాలని గవర్నమెంట్ విజయ డైరీని మేము కోరుచున్నాం. 4 బిల్లులు 2 నెలల కోలే 5వ బిల్లు రన్నింగ్ అవుతుంది. దయచేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా మాకు తక్షణమే 4 బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. పేరు కరుణాకరు, మాది గ్రామం పాతూరు. విజయ డైరీకి గత 15 సంవత్సరాల కొల్లే మేము పాలు పంపిస్తున్నాము. అప్పుడు వచ్చిన బిల్లులకు ఈ గత 10 నెలల కొల్లే వస్తున్న బిల్లులకు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే అప్పుడు 15 రోజులు దాటి 20 రోజులు వచ్చేలోపు ఒక బిల్లు వాడు, అలాంటిది ఈ 10 నెలల కోలే 2 నెలలు గడిచినా కానీ ఒక బిల్లు రాని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము లక్షలు పెట్టి ఆవులు తీసుకురావాలి, అవి మేత చేయాలి, దాన తీసుకురావాలి, అనేకమైన ఖర్చులు ఉంటాయి దానికి. అవన్నీ మా చేతి నుంచి పెట్టుకుంటూ పాలు తీసుకొస్తే ఇక పాల బిల్లు సక్రమంగా రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము. నెలకు వచ్చేసరికి ఫస్ట్కి వచ్చేసరికి కరెంటు బిల్లులని, లేక దానికి దాన కానీ ఆ బిల్లు అని ఈ బిల్లు అని, మహిళా గ్రూపులు సంఘాలు పోసిన వాళ్ళు మేము గ్రూపులు కట్టుకోవాలని అనేకమైన బాధలతో వాళ్ళు చెప్తారు. ఆ బాధ పడలేక మేము బయట కూడా ఒక బిల్లు తీసుకొచ్చి 3-4 లక్షల బిల్లులు తీసుకొచ్చి మిక్సీలు తెచ్చి వాళ్ళకి అరేంజ్ చేస్తే నెక్స్ట్ బిల్లు వస్తుందేమో దాన్ని కవర్ చేసుకుందామన్నా కానీ ఆ పరిధిలో కూడా లేదు. ఇప్పుడు దేన్ని నిర్లక్ష్యం మాకైతే తెలుస్తలేదు.